నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్య గమనిక, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసిన వివరాల ప్రకారం భారతదేశానికి వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా మీరు ఒక ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత మరియు ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ ఎయిర్ సువిధా స్వీయ ప్రకటన పత్రం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను ముందుగానే ఖచ్చితంగా పూర్తి చేయవలసి ఉంటుంది. భారతదేశం రావడానికి 24 గంటల ముందుగా ఎయిర్ సువిధా స్వీయ ప్రకటన పత్రం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను మీరు పూర్తి చేయవచ్చు. అలాగే డిక్లరేషన్ ఫామ్కు సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరైతే మీరు ఇండియాకు వెళుతూ ఉంటే 24 గంటల ముందు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క వివరాలన్నీ పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. కరోనా సమయంలో ఎలాగైతే మనము ఈ యొక్క ఫామ్ను పూరించామో ఇప్పుడు ఎయిర్ సువిధా 2.0 అని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది. అలాగే కరోనా సమయంలో మనం చూసుకుంటే కానీ బయలుదేరే 24 గంటల ముందు ఎలాగైతే ఈ యొక్క ఫారాన్ని పూర్తి చేశామో ఇప్పుడు కూడా అలాగే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చేయాలంటే కానీ ఎబోలా వైరస్ మనం చూసుకుంటే ప్రపంచంలో రోజు రోజుకు కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి వచ్చే వారికి ఈ యొక్క కొత్త నిబంధన అయితే తీసుకొని రావడం జరిగింది. విమానం ఎక్కే ముందు లేదా అలాగే వచ్చిన వెంటనే త్వరితగతిన క్లియరెన్స్ కోసం వెబ్ చెక్ ఇన్ సమయంలో ప్రయాణికులు ఈ ఫారాలను నింపవలసిందిగా కోరడమైనది. భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రయాణికులు డౌన్లోడ్ చేసుకున్న STFను సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను అంతర్జాతీయ ప్రయాణ ఆరోగ్య కేంద్రం, ఇంటర్నేషనల్ ట్రావెల్ హెల్త్ డెస్క్ వద్ద లేదా ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద మీరు చూపించాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోకి ఇచ్చాను. 24 గంటల ముందు మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఏజెంట్లను అడిగినా సరే కానీ వాళ్ళైనా మీకు పూర్తి చేసిస్తారు. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో దాన్నైతే మీరు క్లిక్ చేసేసి మీ యొక్క వివరాలన్నీ పూర్తి చేయవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.